ఫ్రెండ్స్, జనరల్గా చాలా మంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టాక్స్లో కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఫాలో అవుతుంటారు. బట్ ప్రాపర్ గా ఫాలో అవ్వకపోవడం వల్ల చాలా మంది లాసెస్ అయితే చూస్తూ ఉంటారు. మీరు కూడా ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ ని ఫాలో అవుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో దానికోసం మాట్లాడే ముందు ప్రతి ఒక్కరూ ఈ షార్ట్ ని అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ షార్ట్ లో మీకు ఏదైనా కన్ఫ్యూజ్ గా ఉంది అనుకుంటే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. డీటెయిల్డ్గా వీడియో అయితే నేను చేస్తాను. మీరు ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఫుల్ లెంత్ వీడియో కోసం తప్పకుండా చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు షార్ట్ని లైక్ చేసి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్, జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ని ఫాలో అవుతారు. అది 5 మినిట్స్ అవ్వచ్చు, 15 మినిట్స్ అవ్వచ్చు. బట్ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే ట్రెండ్ని ఫాలో అవ్వరు. ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ని ఫాలో అవుతున్నారు అంటే అప్ ట్రెండ్ ఉందనుకోండి, అప్ ట్రెండ్ ఉండి బుల్లిష్ గా మార్కెట్ ఉండేటప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కానీ 15 మినిట్స్ క్యాండిల్ కానీ స్ట్రాంగ్ గా ఫామ్ అవ్వాలి అండ్ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేయాలి. ఈ రెండు జరిగితేనే మీరు ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని అయితే ఫాలో అవ్వచ్చు. ఇన్ కేస్ డౌన్ ట్రెండ్ ఉంది, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో అది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, అప్పుడు మీరు ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ ని ఫాలో అవ్వకూడదు. సో మీరు చేయవలసింది అప్ ట్రెండ్ లో మాత్రమే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే దాన్ని మీరు పాజిటివ్ గా చూడాలి అండ్ వాల్యూమ్ కూడా పాజిటివ్ గా ఉండాలి. సేమ్ అండి, డౌన్ ట్రెండ్ ఉంది, డౌన్ ట్రెండ్ లో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కానీ 15 మినిట్స్ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయి వాల్యూమ్ స్ట్రాంగ్ గా ఉండి దాని లో బ్రేక్ డౌన్ జరిగితే అప్పుడు మీరు కన్సిడర్ చేయొచ్చు. అంతేగాని అప్ ట్రెండ్ లో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కానీ 15 మినిట్స్ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం మీరు ఎలాంటి ఎంట్రీస్ కూడా ప్లాన్ చేయకూడదు. అండ్ సెకండ్ వన్, ఓన్లీ బ్లైండ్ గా ఎంట్రీస్ తీసుకోవడం కంటే ఇంకా దానికి సపోర్ట్ గా మీరు 15 మినిట్స్ లో ఎంటర్ అవుతున్నారు అనుకోండి, ఫస్ట్ 3 క్యాండిల్స్ లో నిజంగా సెల్లింగ్ ప్రెజర్ ఉందా, బయింగ్ ప్రెజర్ ఉందా అనేది ప్రైస్ యాక్షన్ కూడా మీరు చూడండి. అండ్ కొన్ని ఇండికేటర్స్ ఆప్షనల్ గా మీరు యూజ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ డెఫినెట్లీ రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. మనీ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా ఫాలో అవుతూ ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టెప్స్ ని ఫాలో అవడం వలన ఇంకా మీకు బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డీటెయిల్డ్ గా వీడియో కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. డెఫినెట్లీ నేను మీకు డీటెయిల్డ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను.